జిల్లా వెలుగుమట్ల బాధితులందరికీ న్యాయం జరిగే పోరాడతామన్నారు జగాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. బాధితుల న్యాయం కోసం నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. అందరికీ న్యాయం జరిగేలా పోరాటం చేసేందుకు ఈ కమిటీ దోహదపడుతుందన్నారు కవిత. రిటైర్డ్ జడ్జ్, ప్రొఫెసర్లు, లాయర్లు, సామాజికవేత్తలు, జర్నలిస్టులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. కమిటీకి ప్రభుత్వాధికారులు సంపూర్ణంగా సహకరించాలని కవిత విజ్ఞప్తి చేశారు. బాధితుల ఇళ్లు పూర్తయ్యే వరకు వాళ్ల మనుగడకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను కోరేది ఒకటే, ప్రభుత్వం ప్రజా పోరాటాలకు దిగి వచ్చి 300 మందికి ఇండ్లు ఇస్తామని చెప్పింది. కానీ దాన్ని సంపూర్ణ న్యాయం జరగాలి. డిసెంబర్ 9 నాడు గృహప్రవేశం అని చెప్పారు. ఈ 8 నెలల కాలంలో మరి ఆ పేద ప్రజలు ఎక్కడ ఉంటారు? వారికి సంబంధించినటువంటి హౌస్ రెంట్ ఏంది, స్కూల్ ఖర్చులు ఏంది, జరిగినటువంటి నష్టానికి పరిహారం ఏంది, ఇటువంటి అనేక అంశాలు కూడా మా ముందున్నాయి. కాబట్టి వీటినంతా కూడా కంప్లీట్గా సంపూర్ణంగా ఈ ప్రజలకు న్యాయం జరిగేంత వరకు మేము ప్రయత్నిస్తాం. మరి కమిటీగా ఏర్పడి వెళ్తున్నటువంటి వారికి కూడా అక్కడ ఉండేటటువంటి స్థానికంగా జాగృతి కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని కోరుతూ, అందరికన్నా ముఖ్యంగా ప్రభుత్వం సహకరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.